చిత్రగుప్త ఎంత పొరపాటు చేసేదివి, ఎంత పొరపాటు చేసేదివి. జరిగినది ఏదో జరిగిపోయినది. గతం గత మర్చిపోండి ప్రభు. ఏమి మరిచిపోవడానికి ఇది చిన్న పొరపాట? బయటికి పొక్కునచో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడి వారు. సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండడి వారు. సమయమునకు సమయస్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితని, నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితని. లేకున్నచో మిస్టర్ యమ, ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు? ఏమి విచిత్రగుప్త, చెప్పిన పని సరిగా చేయటం తెలియదా? ఈ జీవుని వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా. ఉండక ఏమైనది? ఊడిదైనది. ఈ మానవులకు ఇంత తొందరేలా? ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా. చాలవయ్యా, మీరు నా పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఏమైనా కనగంటారా? మిస్టర్ యమధర్మరాజా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు బతకాలనే కోరిక ఉంది, కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది. ఇప్పుడు నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లకాల్లో హాజరు లేవదీస్తాను. మీరు కూడా పొరపాటు చేస్తారని ప్రచారం చేస్తాను. దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. తొందరపడకు మానవా, తొందరపడకు. ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాను. ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా? అవును. అంటే నా బాడీ అంటే అంత అల్లా తప్పగుందా? భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు. అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు, నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి అంతే. చిత్రగుప్త, చూసిదివా, నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు. ప్రభు మీరు ఉండండి. నా ముద్దుల మానవ, నా బంగారు మనిషి, నా ముచ్చటైన జీవ. ఇదిగో, ఏదో అల్లుడు దువ్వినంత మాత్రాన్ని నేను మెత్తపడిపోతాను అనుకున్నావా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టాను అంతే. అటులనే మానవ, కానీ వచ్చినది చిన్న సమస్య కాదు, చాలా చిక్కు సమస్య. యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావాలను. ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. నేనా విశ్రాంత? ఇక్కడ ఇప్పుడా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి అంతే. ఒక్క పని చేయండి ప్రభు. ఇంద్రుని కౌరమించి రంభను రప్పించచ్చు, ఆమె ఆటపాటలతో కాస్త అలరించుడు కదా. లెస్స పలికితివి చిత్రగుప్త. మానవ మానవ, యమధర్మరాజుల వారు రంభను రప్పించుటకు ఏర్పాటు చేస్తున్నారు. రంభ ఎందుకు? తన ఆటపాటలతో నిన్ను మైమరపించి ఆనందింపజేయడు. బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా, తెలిసే నిన్ను తొందరలో తాకి ఉంటా. నీ వంపులో నా కొంపలే నేనెప్పుడు వేశానులే. జైలో